హాయ్ ఫ్రెండ్స్, కర్ణాటక ప్రస్తుతం పెట్రోలు డీజిల్ రేట్లను పెంచింది. పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయల 20 పైసలు లీటర్కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో కర్ణాటకలో ప్రస్తుతం పెట్రోల్ ధర 102 రూపాయల 85 పైసలకు, డీజిల్ ధర 88 రూపాయల 93 పైసలకు చేరింది. సో పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చేసాయి. ఇదేంటి పెద్ద న్యూస్ అంటారా? అదే మరి, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం కోసం, అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఉచిత హామీలు అన్నీ గుప్పించింది. ఆ ఉచిత హామీల దెబ్బకు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారండి. కొద్దిమందికి ఉచితాలు కట్టబెట్టడం కోసం మిగతా ప్రజలందరినీ పీక్కు తింటోంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత హామీలతో ఖజానా ఖాళీ అయిపోతోంది. మరి ఖాళీ అవ్వదా? ఆలోచించండి. బస్సులకు సంబంధించి ఆలోచించండి. మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణాన్ని మేము అనుమతిస్తున్నాం అన్నారు. ఓకే, ఫస్ట్ నెల ఎంజాయ్ చేస్తారు, ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటుంది, చూసారా మేము మా హామీని అమలు చేస్తున్నామంటారు. మహిళలు కూడా చాలా సంతోషంగా బస్సు ప్రయాణం చేస్తూ ఆ వీడియోలు పెట్టుకుంటారు, చర్చించుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. ఒక్క 3 నెలలు 4 నెలలు 5 నెలలు గడుస్తూ ఉంటే మెల్లిగా ఖజానాకు గండి పడుతూ ఉంటుంది. ఏం చేయాలి అప్పుడు? ఆ డబ్బుల్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి లాగాలి. అందుకని చెప్పి పెట్రోల్ మీద లీటర్కు 3 రూపాయలు, డీజిల్ మీద లీటర్కు 3 రూపాయల 20 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం ఈ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు గుప్పించింది. ఆ హామీల దెబ్బకు వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే క్రమక్రమంగా ఖజానా ఖాళీ అవుతున్న పరిస్థితి. దాంతో నిత్యావసర వస్తువుల ఆ రేటు కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతోంది కర్ణాటక. ఆ విషయం ఇంకా ప్రజలకు అర్థం కావడం లేదు. మెల్లిమెల్లిగా సమస్య స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు పెట్రోలు డీజిల్ రేట్ పెంచేసరికి ప్రతి ఒక్కరికి కళ్ళు తెరుచుకున్నాయి, కళ్ళు బైర్లు గమ్మాయి. ఇప్పుడు ఒక్కొక్కరు కర్ణాటకలో ఉన్న వాళ్ళు రేట్లు అంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి అని చెప్పి వివిధ నిత్యావసర వస్తువులకు సంబంధించి వెతకడం మొదలుపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచింది, ఒక మోత మోగించింది. సో ఉచితాలతో ఏం చేస్తున్నారయ్యా అంటే ఇదండి, మధ్యతరగతి వాళ్లను, దిగువ మధ్యతరగతి వాళ్లను పీక్కు తినే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వైట్ రేషన్ కార్డు ఉండదు, ఉచితాలు అని చెప్పి ప్రభుత్వాలు అంటాయి కదా, ఆ ఉచితాలలో ఏవి వచ్చే పరిస్థితి ఉండదు. నెలకు 4,000 ఇస్తా, 5,000 ఇస్తా, ఇట్లా రకరకాలుగా హామీలు ఇష్టం వచ్చినట్టు గుప్పిచ్చేశారు. సో ఏం జరుగుతుందండి? ఖజానా ఖాళీ అవుతుంది. లబో దిబో అని చెప్పి కేంద్రం మీద పడి ఏడుస్తారు. కేంద్రం ఏమన్నా చెప్పిందా ఉచిత హామీలు ఇవ్వండి అని చెప్పి? అసలు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఆ ఉచిత హామీల బ్యాచ్కు వ్యతిరేకం. కానీ కర్మగాలి భారతీయ జనతా పార్టీ కూడా ఏమైపోయిందంటే పరిస్థితి ఎన్డీఏలో భాగంగా, ఒకప్పుడు వాజ్పేయి గారు లాగా ఇప్పుడు పరిస్థితి అటువంటి పార్టీలతో అంట కాగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముందు కేజ్రీవాల్ మొదలెట్టాడు ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మొదలెట్టాడు. ఇంకా రకరకాలుగా ఉచితాలు గుప్పించడం మొదలెట్టాడు. ఈ మార్క్సిస్టు భావజాలము, కమ్యూనిస్టు భావజాలము పుణికి పుచ్చుకున్నటువంటి వాళ్ళు కేజ్రీవాల్ చుట్టుముట్టు తిరుగుతూ ఉంటారు. సో ఇష్టం వచ్చినట్టు మొదలెట్టాడు. పెద్దవాళ్ల డబ్బు తీసి మనం ఏదో రాబిన్ హుడ్ లాగా పేదవాళ్లకు పంచుతున్నాం కదా అన్న ఫీలింగ్లో ఈ కమ్యూనిస్ట్ బ్యాచ్, మార్క్సిస్ట్ బ్యాచ్ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ ఆర్థిక చక్రం అనేది ఎలా తిరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది కనీస అవగాహన కూడా లేకుండా గాలిలో మేడలు కడుతూ ఒక ఉటోపియాలో విహరిస్తూ ఉంటారండి ఈ కమ్యూనిస్టు మేధావులు, కమ్యూనిస్ట్ బ్యాచ్లు. ఆ టైపులో కేజ్రీవాల్ స్టార్ట్ చేశాడు. అక్కడ గెలిచాడు. గెలవంగానే ఇదేదో బానే ఉందే కేజ్రీవాల్ చేసింది అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి మొదలెట్టింది, గెలిచింది. ఇదేదో బానే ఉందే అని చెప్పి తెలంగాణలో కూడా అదే మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇదేదో బానే ఉందే అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు, గెలిచారు. మీరు చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనిదండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి విరుద్ధంగా ఉండే ఉచితాలు, సంక్షేమాలు దానివైపు వెళ్ళారు. అసలు గత 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి ఫేస్బుక్ పేజ్ కనుక మీరు గమనిస్తే ఆ డీపీ ఉంటుంది కదా, మొత్తం ఏం కనిపిస్తుంది? ఆ కవర్ పేజ్, డీపీ కాదు కవర్ పేజ్, 6 ఉచితాలు, 6 సంక్షేమాలు ఏమేం చేయబోతున్నారో సూపర్ 6 దానికి సంబంధించిన పోస్టర్ కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అన్నది కదా, ఇప్పుడు దాన్ని నెక్స్ట్ అమల్లోకి తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో డబ్బులే లేవు, కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పి ఏడుపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు. అవునా కాదా? గత 10 సంవత్సరాల నుంచి కేంద్రం మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇచ్చుంటే బాగుండేది, మోడీ ఏమి ఇవ్వలేదు, మట్టి ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, అది ఇవ్వలేదు అన్ని లబో దిబో గోల. మరి కేంద్రం ఏమీ ఇవ్వనప్పుడు అదే నిజంగానకైతే ఆంధ్రప్రదేశ్లో జనరేట్ అయ్యే రెవెన్యూతోనే కదా ఆంధ్రప్రదేశ్ను నడపాల్సింది. మరి
మరి ఆంధ్రప్రదేశ్లో జనరేటర్ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కు సంక్షేమాలకు సరిపోయేంత డబ్బు ఉందా? ఇష్టం వచ్చినట్టు ఉచితాలండి గుప్పించేయడమే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు ఉచితాలు గుప్పించింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంక అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఒక కొలంబియా అవుతుంది అని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యానం చేసిన టీడీపీ మేధావులు, టీడీపీ దినపత్రికలు, టీడీపీ జర్నలిస్టులు, ఎడిటోరియల్స్ రాసే బ్యాచ్లు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 6 ఉచితాలు అని చెప్పి అనగానే అద్రగొట్టారు చంద్రబాబు గారు అని చెప్పి మళ్ళా ఆ ఉచితాలు సంక్షేమాలు దానికి భజన చేస్తూ డబ్బా కొడుతూ రకరకాలుగా వ్యాసాలు అవన్నీ రాయడం మొదలెట్టారు. సో వైసీపీ చేసిన పని టీడీపీ చేస్తుందండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఉచితాలు వీటికి సంబంధించి వైసీపీ ఇస్తున్న డబ్బు కంటే ఇంకా నేను ఎక్కువ డబ్బు ఇస్తాను అని చెప్పి మొదలెట్టారు చంద్రబాబు గారు. ఇది జరుగుతోంది మన భారతదేశంలో. కేవలం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ నేను, వైసీపీ ఫ్యాన్ నేను, ఈ చిన్న మెదడుతో ఆలోచిస్తే ఒక బిగ్ పిక్చర్, భారతదేశానికి సంబంధించిన ఒక బిగ్ పిక్చర్ అర్థం కాదండి, ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు మనం 4 రాష్ట్రాల గురించి మాట్లాడాం, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి చేత డబ్బులు తే 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 అని చెప్పి అడగాల్సి వస్తుంది. వాటిలో ఎక్కువ శాతం దేనికి వెళ్తుందయ్యా అంటే ఉచితాలు సంక్షేమాలు వీటికే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతకుముందు జగన్ చేసిందే, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చి చేయబోతున్నాను అని చెప్తున్నారు. సో మళ్ళీ డబ్బులు జనరేట్ చేయాలంటే ఏం చేయాలి మెల్లిగా అంటే నిత్యావసర వస్తువులను పెంచడము, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఇవన్నీ పెంచుకుంటూ రావడం వివిధ రాష్ట్రాలు. మళ్ళీ ఏం చేస్తారంటే ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల మీద మళ్ళీ కేంద్రం మీద పడి ఏడుస్తుంటారు అందరు. కేంద్రము ఇచ్చే డబ్బుకి ట్యాక్సులు ఎన్ని యాడ్ చేసి రాష్ట్రాలు వాళ్ళ డబ్బు సంపాదించుకోవడం కోసము పెట్రోల్ డీజిల్ల మీద ఇంకా ఎంతెంత డబ్బు యాడ్ చేస్తున్నారో ప్రతి రాష్ట్రం లెక్కలు మీరు తీసుకొని చూస్తే షాక్ అవుతారు. భారతీయ జనతా పార్టీని, కేంద్రాన్ని బ్లేమ్ చేస్తుంటారు. అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినా పెట్రోల్ వీడికి తక్కువ డబ్బులకే ఇవ్వాలి. అక్కడ బాంబింగ్ జరుగుతున్నా రష్యాకు సంబంధించి ఆ నల్ల సముద్రం వైపు రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు వచ్చి షిప్పుల మీద దాడి చేస్తూ ఉన్నా ఆ నల్ల సముద్రం వైపు మొత్తం బ్లాక్ అయిపోయి అంతర్జాతీయంగా సమస్యలు వచ్చినా, అమెరికాతో సమస్యలు వచ్చినా, ఇప్పుడు సౌదీ అరేబియాకు సంబంధించి పెట్రో డాలర్ అది క్యాన్సిల్ అయ్యి రకరకాల ఫ్లక్చువేషన్స్ అంతర్జాతీయంగా జరుగుతున్నా కేంద్రం మాత్రం పెట్రోలు 50 రూపాయలకి ఇవ్వాలి, 70 రూపాయలకి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడతారు. అదే వివిధ రాష్ట్రాలు అసలు కేంద్రం ఇస్తున్నటువంటి ధరకు ఎంతెంత డబ్బు ఎక్స్ట్రా యాడ్ చేసి ప్రజలను బాదుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. తిట్టేది మొత్తం భారతీయ జనతా పార్టీని, తిట్టేది మొత్తం కేంద్రాన్ని అండి. వీళ్ళందరూ కూడా ఇంత హిపోక్రసీ ఉంటుంది. జనాలకు కూడా చాలా మందికి అర్థం కాదు. నరేంద్ర మోదీని తిడుతుంటారు, కేంద్రాన్ని తిడుతుంటారు, వీడి ఈగో సాటిస్ఫై అవుతుంటుంది. కానీ అస్సలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చెప్పి చూస్తే సంక్షేమం చేయడం వేరు, ఉచితాలు ఇవ్వడం వేరండి. సంక్షేమం అవసరమున్న వాళ్ళకి చేయడం వేరు, సంక్షేమం ఓట్లు దండుకోవడం కోసం బలవంతంగా ఒక మెజారిటీ వర్గాన్ని సంక్షేమం లోపలికి తీసుకొచ్చి అంబ్రెల్లా కింద తీసుకొచ్చి ఓట్లు గుద్దించుకోవడం వేరు. ఖజానా ఖాళీ అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. చాలా దేశాలలో ఉన్నాయండి సంక్షేమాలు, ఉచితాలు ఉన్నాయి. సంక్షేమం కరెక్ట్గా కావాల్సిన వాళ్ళకి సంక్షేమం ఇచ్చినటువంటి దేశాలు బాగున్నాయి. అలా కాకుండా ఓట్ల కోసము ఉచితాలు ఇచ్చినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. చాలా ఘోరంగా అడుక్కుతినే పరిస్థితికి వచ్చినటువంటి దేశాలు ఉన్నాయి. శ్రీలంక పరిస్థితి అదే అయింది. ట్యాక్స్ హాలిడే లాగా ఇచ్చారు, ట్యాక్సులు తగ్గించారు. ఇప్పుడు మనం స్పెషల్ స్టేటస్ అడుగుతున్నామే ఆంధ్రప్రదేశ్కు, స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ హాలిడే అని చెప్పి వస్తుంది. ఒక 5% ట్యాక్సులు తగ్గుతాయి, ఏదైనా కొత్త కంపెనీస్ పెడితే. ఈ కోణంలో మనం ఆలోచిస్తున్నాం. శ్రీలంక ఏం చేసిందంటే దేశం మొత్తంలో ట్యాక్స్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళింది. ఏం పర్లేదు మనం హ్యాండిల్ చేయగలం కదా అని చెప్పి కొంత పర్సెంటేజ్ ట్యాక్సులు తగ్గించింది. ట్యాక్సులు ఎంత ఎక్కువ తగ్గిస్తే అంత ఎక్కువ జనాలందరూ సంతోషించి మనకు ఓట్లు వేస్తారు కదా అని చెప్పి ఓట్లు వేశారు. ఆ తర్వాత చూస్తే దేశాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితికి దేశ ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోయింది. అధ్యక్షుడి భవనంలోకి వెళ్ళి ప్రజలు కొట్టి, అధ్యక్షుడు పారిపోయి తన్నులు తినకుండా అక్కడ లోపల వాళ్ళని తోమి, అధ్యక్షుడి ఇంట్లోకి వెళ్ళి గోలగోలు చేసి హంగామా చేసి ఆ వీడియోలన్నీ కూడా మనం చూసాం. దక్షిణ అమెరికా దేశాలు కూడా చాలా దేశాలు అలాంటి ఘోరమైన పరిస్థితికి వచ్చాయి. జింబాబ్వే లాంటి దేశాలు, రకరకాల దేశాలలో అండి ఉచితాలు అన్న పేరు మీద తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి దేశాలు చాలా ఘోరంగా పతనమయ్యాయి. మన భారతదేశంలో ఏంటంటే ఏమన్నా ఈ ఉచితాలు పనికిమాలిన అన్నీ చేయడము కేంద్రం నెత్తి మీద వేసాడు, పనికిమాలిన అన్నీ చేయడము కేంద్రం నెత్తి మీద వేసాడు. ఒక కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి అనడం. అరే నీ దగ్గర ఉన్న డబ్బులు ఏం చేస్తున్నావు అయ్యా, నువ్వు డెవలప్మెంట్ ఖర్చు పెడుతున్నావా, అవసరమైన వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నావా, అనవసరంగా ఖర్చు పెడుతున్నావా అని చెప్పి నిలదీయలేనటువంటి ట్యాక్స్ పేయర్స్ ఉన్నంతకాలం ఇదే జరుగుతుందండి. కులాల లెక్కన విడిపోయి ఓట్లేయడము, ఒక ఫ్యానటిసిజంతో ఓట్లేయడము, ఇదే జరుగుతుంది. ఆ ఫ్యానటిసిజంతో కాదండి ఓట్లు వేయవలసింది, ఈ కులాల లెక్కన కాదు విడిపోయి ఓట్లు వేయాల్సింది. ట్యాక్స్ పేయర్స్ ఎవరెవరైతే ట్యాక్సులు కడుతున్నారో ఇవి ఆలోచించాలి. అరే నేను కడుతున్నటువంటి ట్యాక్స్ ఏమవుతోంది, ఏం జరుగుతోంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు నేనున్న రాష్ట్రంలో ఏం జరుగుతుంది. తెలంగాణలో చూడండి ఉచితం పేరు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. స్క్రీన్ కట్ చేస్తే ఇప్పుడే కింద మీద పడుతున్నారు. మళ్ళీ ఆగస్టు 15 నుంచి రైతు రుణమాఫీ అని పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేస్తాడో తెలియదు.
రైతు బంధుకు సంబంధించి ఏవో గోలగోల అయింది, మాకు అవి రాలేదు ఇవి రాలేదు పైసలు అని చెప్పి ఆల్రెడీ మొదలెట్టారు జనము. పైగా ఈయన చెప్పినటువంటి ఉచితాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సీన్ కట్ చేస్తే ఇంకొక 3-4 నెలల్లో మీరు తెలంగాణలో భయంకరమైన సమస్యలు గమనించవచ్చు. 1 year తర్వాత దాదాపు ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పిన ఆ పథకాలన్నీ, ఆ సంక్షేమాలు 6 సంక్షేమాలన్నీ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఘోరాతి ఘోరమైన పరిస్థితికి వస్తుంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. ఆల్రెడీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఘోరాతి ఘోరంగా ఉందని చెప్పే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి గద్దెనెక్కింది తెలంగాణలో. ఎలక్షన్ టైంలో, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ అందరూ ఏం మాట్లాడారు టీఆర్ఎస్ని తిడుతూ మీరు గమనించండి. కేసీఆర్ రాష్ట్రాన్ని అడుక్కు తినే స్థితికి తీసుకొచ్చాడు. కేసీఆర్ మొత్తం డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసేసి ఖజానాను ఖాళీ చేశాడు. అసలు రాష్ట్రంలో ఖజానాకు డబ్బులు రాకుండా చేసి మొత్తం ఇష్టం వచ్చినట్టుగా పైసలన్నీ వేస్ట్ చేశాడు. ఇవన్నీ మాట్లాడారు. మరి నీ పని ఏంది ఇప్పుడు? ఖజానా నింపడం కదా. ఖజానా నింపకుండా ఇంకా కేసీఆర్ ఇయ్యని ఉచితాలు కూడా నేను అన్ని ఇచ్చేసేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకొని వచ్చి కూర్చున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేటట్టు చేయడం, రకరకాల రాష్ట్రాలలో మొత్తం తీసుకెళ్లి ఆ పాపాలన్నీ తీసుకెళ్లి నరేంద్ర మోదీ గారికి కేంద్రానికి పూసేసే ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రాలలో జరుగుతుంది. కర్ణాటకలో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో చూడండి. కర్ణాటకలో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగినటువంటి ఎంత పెద్ద ఇష్యూ అవబోతుందో జస్ట్ వెయిట్ అండ్ సీ. అది విషయం. ధన్యవాదాలు.